జిల్లా నల్లపల్లి మండలం నాగరాచుపల్లి గ్రామంలోని ప్రసిద్ధి ముద్ది మేడారం ఆలయ జాతర ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభమై 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించబడుతున్నదని ఆలయ ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజు తెలిపారు. జాతర ఏర్పాట్ల భాగంగా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జాతర మద్ది మేడారం నల్లవెల్లి మండలం వరంగల్ జిల్లాలో ఈ మద్ది మేడారం జాతర అనేది ఈ యొక్క జాతర మేడారం లెక్కన డేటు ప్రకారం ప్రతి సంవత్సరం అంటే 1973 నుంచి అదే విధంగా జరుగుతుంది. ఈ 28వ తారీఖు సార్లమ్మ వస్తుంది. దుర్శెట్టి ధర్మపురి సువర్ణ, దుర్శెట్టి హరికృష్ణ ఆనందేశ్వరు, దుర్శెట్టి హర్షవర్ధన్ సమ్మగరితలు, మొక్కులు 30 తారీఖు 31 తారీఖు వనప్రవేశం అమ్మారు. గ్రీన్స్ మేడారం కలెక్టర్ ఈ యొక్క మద్ది మేడారం గుడికి వచ్చి మేడం ఏ విధంగా ప్లాస్టిక్ రైతాంగం అనేది చెప్పిందో అదే విధంగా భక్తులు కూడా సంచి కవర్లో బెల్లం కానీ కొబ్బరికాయ కానీ అన్నీ ఏ తెచ్చుకున్నా ఆకులతోనే తినాలి. అంటే అరిటాకు కావచ్చు, మోతుకాకుతోని తునికాకుతోనే ఆకు ఆలంతోనే భోజనం చేయాలి. ఇక్కడ ప్లాస్టిక్ రహితంగా అనేది భూమిలో ఉన్న పదార్థాలు నాశనం అవుతాయి కాబట్టి కలెక్టర్ ఏ దృష్టి చెప్పిందో అదే విధంగా ఇక్కడ మద్ది మేడారం జాతరకు ఖచ్చితంగా ఘన విజయంగా మేడారం లేక ఘన విజయం చేస్తాను కలెక్టర్ హామీస్తున్నాం. ప్రధాన పూజారి కూడా ఇక్కడ హామీస్తుండు. ఇక్కడ నుండి ఈ మేడారం ఘన విజయం మద్ది మేడారం ఒకటి మేడారం ఈ రెండు ఘన విజయం కలెక్టర్ మేడం దృష్టి ఉంది. అదే విధంగా చేస్తున్నాం. పనులు కూడా పూర్తిగా 100% సక్సెస్ అయినాయి. ఇంకా మేడం ఇంకా నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఎక్కువ మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. ఈ ఉండీలు కానీ ప్రతి ఒక్క గీల్స్ కానీ మేడం లెక్కనే మనం చేసే ఇది స్తంభాలు కూడా మేము పూజ చేయించినాం. అక్కడ ఉన్నాయి చూడండి. కాబట్టి ఇక్కడ నుంచి కలెక్టర్ ఇంకా మేడం లెక్క ఇంకా కొద్దిగా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఒక దేవతాంశం పబ్బు రాజేష్ అని ఈ యొక్క సంవత్సరం అంటే ప్రతి జాతర 2 సంవత్సరాలు ఒకసారి చైర్మన్ మారుతారు. కానీ కమిటీ అనేది మారదు. కమిటీ సభ్యులు అట్టే ఉంటారు, చైర్మన్ మారుతారు. అదే చైర్మన్ గారు ఇప్పుడు రోడ్డు పోపిస్తాను. రోడ్లు అనేది 1 వే రోడ్డుకు మంచి సామాన్ అంతే బాత్రూమ్లు అన్నీ 99% అయినాయి. ఇంకొక 10% అనేది రేపు పూర్తి అవుతుందని కోరుకుంటున్నాం. బుధవారం రోజు సార్లమ్మ వస్తుంది. బేస్తవారం రోజు సమ్మక్క గద్ద వస్తుంది. శుక్రవారం అనేది మొక్కులు 30 తారీఖు 31 వనప్రవేశం. ఈ నెల 28, 29, 30, 31 వనం. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని స్నానాల ఘాటాలు ఉన్నాయి. స్నానాలకు ఎందుకంటే లేడీస్ మార్చుకునేందుకు మంచిగా చుట్టూ పరదలు కట్టి నల్ల పరదలు కట్టి మామూలు కాదు అది మన ఇది బొంగులతో చేసిన కర్రలతో మంచిగా బంద చుట్టూగా చేసి ప్రతి ఒక్క స్నానం గది కాడ ఒక లేడీస్ అధికారి అంటే గ్రామ సిబ్బంది కావచ్చు ఎవరైనా లేడీస్ కాడ ఒక లేడీస్కు గ్రామ సభ సిబ్బంది నుంచి ప్రతి ఒక్క స్నానం గది కాడ 2 ఉంచుతాను. ఈ యొక్క మండల రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వాళ్ళ దృష్టి అందరూ డిపార్ట్మెంట్ సాయం ఘన విధంగా మద్ది మేడం చేస్తుంది కలెక్టర్ గారు. అదేవిధంగా ఇంకా ముందు చేయాలని మేము కోరుకుంటాం పూజల్లో.